నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతను అమెరికాలో ఉన్నాడు కదా. కరెక్ట్. అతని భార్య ఈ హారిక, వాళ్ళ కూతురే ఈ టెడ్డీ. మరి మిమ్మల్ని డాడీ అని పిలుస్తుంది? పుట్టుకతోనే ఆ పాపకు షుగర్ కంప్లైంట్ వచ్చింది. నీకు ఒకసారి చెప్పాను, ఓ చిన్న పాపకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను రాదా అని. అవునవును. ఆ పాపే ఈ పాప. జబ్బు నయం చేయడానికి ఆ పాపను ఇంట్లో ఉంచమన్నాను. నేనొక్కనే పాపను చూసుకోలేను కాబట్టి వాళ్ళ అమ్మగారిని, అదే హారికని ఇక్కడుంచి తను అమెరికా వెళ్ళాడు మా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా, నా దగ్గర చనువు ఎక్కువ పాపకి, అందుకనే డాడీ డాడీ అంటుంది. వద్దని చెప్పొచ్చు, కానీ పసి మనసును కష్టపెట్టడం ఎందుకని చెప్పలేదు. నువ్వు మాత్రం అలా చెప్పగలవు చెప్పు. కాఫీ తీసుకోండి. అక్కయ్య, మా ఆయన మీ గురించి అంతా చెప్పేశారు. ఇందాక నేను అలా అడిగానని మరోలా అనుకోకండే. పాపకు బాగయ్యేంత వరకు ఎంచక్క మీరు మా ఇంట్లోనే ఉండండి. అసలు ఇది మా ఇల్లు కాదు, మీ ఇల్లే అనుకోండి. ఆయన వైపు చూస్తున్నారేంటి? ఇక నుంచి ఇంటి గృహలక్ష్మిని నేను చెప్తున్నాను. మీరు నిశ్చింతగా హాయిగా ఇంట్లో ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. పాప జబ్బు తగ్గిపోయే వరకే సుమా. కాఫీ తీసుకోండి. మీకన్నా చిన్నదాని అండీలు గిండెలు ఏంటి, ఎంచక్క రాదా అని అనొచ్చుగా. అలాగే అంటాను. అయ్యో, నా మతి మరపు మండిపోను. సామాన్లన్నీ కారులోనే ఉండిపోయాయండి. కారు మన ఇంట్లోనే ఉందిగా, కంగారు పడకు. ముందు కాఫీ తాగు. ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నారు అని అంటున్నాను రాదా. ఓహో, కాదు నాది. సరే, ఈ బాల్ నీదే. అమ్మా, అలా ఊరికే ఇచ్చేస్తారా ఏంటి? ఒక ముద్దిస్తే ఇస్తాను. ముద్దు పెట్టు. సో స్వీట్. నీ పేరేంటమ్మా? టెడ్డీ. టెడ్డీ, నైస్ నేమ్. మరి నా పేరేంటో చెప్పుకో. ఏమా? సంధ్య. ఇదే మా ఇల్లు. మా ఇంట్లో బోల్డెన్ చాక్లెట్స్ ఉన్నాయి తెలుసా? నాకు ఒకటి ఇస్తావా? ఒకటే నానా, నువ్వు అడిగినవన్నీ ఇస్తాను. ఓకేనా? దా. పాపా, టెడ్డీ. హలో అండి. నా పేరు హలో కాదండి, రాధా. టెడ్డీ మీ పాప? కాదండి, హారిక అని మా ఇంట్లో ఉంటారు. మా ఆయన గారి ఫ్రెండ్ గారి మిస్సెస్ అన్నమాట, వాళ్ళ పాప. పాపకు చాక్లెట్ ఇస్తానని ప్రామిస్ చేశానండి. ఒక్క నిమిషం. ఓ, చాక్లెట్ అంటే నాకు ఇష్టం అనుకోండి. అయితే మీరు రండి, ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఇంచెక్క కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. రండి. ఇరుగు పొరుగు రమ్మని పిలిచినప్పుడు వెళ్ళాలి, అది మన ఆచారం. ఎవరమ్మా? ఈమె రాధిగారు. రాధగారు కాదు, రాధా. మా నాన్నగారు. నమస్కారం అండి. నమస్కారం. ఎదురింట్లో దిగినట్లున్నారు. మీరే కదమ్మాయి? అవునండి, డాక్టర్ గారి భార్యని. మా అమ్మ జానకమ్మ. నమస్తే అండి. అమ్మ నాన్నలిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. ఓ, ఇంతకీ ఈ బంగారు తల్లి ఎవరు? టెడ్డీ. టెడ్డీయా? టెడ్డీ ఏంటమ్మా టెడ్డీ పేరులాగా? ఎంచక్క ఏ మహాలక్ష్మో అని పేరు పెట్టగా? మహాలక్ష్మి మా వదిన పేరండి. బంగారం లాంటి కూతుర్ని కన్నావమ్మా. అయ్యో, నాకింకా పిల్లలు లేరండి. మరి ఈ పిల్ల ఎవరు? మా ఇంట్లో ఇంకొక ఆవిడ ఉంటారు. ఆ చూశానులే. ఆవిడ గారి కూతురు. ఆవిడెవరమ్మా? మా ఆయనకు ఫ్రెండ్ ఉన్నారండి, ఆయన భార్య అన్నమాట. ఆయనేమో అమెరికాలో ఉన్నారు, అందుకే వీళ్ళు ప్రస్తుతానికి మా ఇంట్లో ఉంటున్నారు. పోన్లే అమ్మా, నాకు మంచి ఫ్రెండ్ దొరికింది.
పాప చూడ్డానికి బుట్ట బొమ్మలాగా ముద్దుగా ఉందా? పుట్టడంతోనే పుట్టడు రోగంతో పుట్టింది. అయ్యో, రోగమా? అవునండి, చక్కెర జబ్బు. అది మాలాంటి పెద్దవాళ్ళకి కదమ్మా వచ్చేది. సిటీ కదండి, చిన్నపిల్లలకు కూడా వస్తుందట్లేండి. మా ఆయన డాక్టర్ కదా, ఆ విషయాలన్నీ నాకు చెప్తుంటారు. ఓహో. తొందరలో వాళ్ళ నాన్నగారు వచ్చి పిల్లని భార్యని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయిస్తారట. టెడ్డీ, అమ్మా పాపకి డయాబెటీస్ ఏటమ్మా. విన్నానా? ఇవి షుగర్లెస్సే. తీసుకోమ్మా. మరి నాకు? ఇది మీకు. మరి నేను వస్తానండి, ఇంట్లో వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మంచిదమ్మా. అప్పుడప్పుడు తీరిక దొరికినప్పుడు వచ్చి వెళ్తూ ఉండమ్మా. అలాగే పిన్ని గారు. బాయ్ బాయ్ తల్లి. బాయ్. బాయ్. వెళ్ళొస్తానండి. అలాగే. బాయ్ టెడ్డీ. బాయ్. చిన్నతనంలోనే ఆ పాపకి ఎంత జబ్బో. నిజంగా ఆ దేవుడికి దయలేదండి. ఆ దేవుడికే దయ ఉంటే జీవితాలు ఇలా ఎందుకుంటాయి జానకి? ఏంటి ఇల్లంత ప్రశాంతంగా ఉంది? రాదలేదా? రాధా పాప ఎదురింటికి వెళ్ళినట్టున్నారు. నిజంగానా? యాహ్! వదలండి. దొరికిన ఛాన్స్ చస్తే వదలను. అబ్బా, వదలమంటుంటే. వదలను గాక వదలను. ట్రీట్మెంట్. దట్స్ గుడ్. ట్రీట్మెంట్ ఆవిడికి, నాకు కాదు. మీరు తిన్నగా ఉంటేనే కదా ఆమెకు ట్రీట్మెంట్ సరిగ్గా ఉండేది. తినండి. నాకేం అక్కర్లేదు. నేను తినిపించినా కూడా తినరా? ఎందుకు తిన్ను? ఒక్కరోజుకి ఇలా కంట్రోల్ తప్పితే ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. నువ్వు ట్రీట్మెంట్ అన్నప్పుడల్లా నేను మనసుని కంట్రోల్ అనుకుంటూ ఉన్నాను. అనుకోవడం కాదు, ఉండాలి. మమ్మీ. అయ్యో అక్క, టిఫిన్లో భోజనాలు పెట్టే శ్రమ నీకెందుకు? అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. చాలు రాదా,
నా చేత్తో తినిపిస్తే చాలా రుచిగా ఉంటుందండి. నా చేత తిన్న రుచిగానే ఉంటుంది రాదా. ఏమండి, మన ఎదురింట్లో సంధ్య అని ఒక అమ్మాయి ఉందండి. ఎంచక్క ఉద్యోగం చేసుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పాపకి నాకు చాక్లెట్లు కూడా ఇచ్చింది. హారిక, కాఫీ. అవన్నీ చేయడానికి నేనున్నాను కదా. నువ్వంటే ఇవాళ వచ్చావు. ఇన్నాళ్ళ బట్టి తనేగా చేస్తుంది. అలా పిలవడం నాకు అలవాటైపోయింది. పిలవగానే కాఫీ తీసుకురావడం ఆవిడికి అలవాటైపోయింది. పరాయి ఆడదాని చేత పనులు చేయించుకుంటే నలుగురు ఏమనుకుంటారు? అక్కయ్య, ఇన్నాళ్ళంటే సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు అనవసరంగా శ్రమ పడుకు. అలాగే. బెండకాయలు, టమాటాలు, బంగాళదుంపలు, దోసకాయలు. బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, దోసకాయలు తీసుకోండమ్మా, అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగో కూరగాయల అబ్బాయి. నా పేరు ముత్యాలండి. చూడు ముత్యాలు, బెండకాయలు ఎలా ఇస్తున్నావు? నన్ను ఎవరో కూరగాయల రేట్లు అడగరండి. ఏ? బయట రేటు కన్నా నా దగ్గర ₹1 తక్కువ ఉంటుందని అందరికి తెలుసండి. ఎవరికేం కావాలో ఏరుకుంటారు, నేను చెప్పినంత ఇస్తారు. నేను అలా కాదు, నేను అడిగిన వాటి ధరలు చెప్పాలి. కూరల కన్నా కూరగాయ రేట్లు ముఖ్యమైనమాట. మీకు ఏరుకోండి, ఏరుకోండి. బాగున్నావా? ఇందులో వేసుకోండి. ఆ వంకాయలు, దొండకాయలు, బెండకాయలు. ముసల్దానికి తెలవకుండా నైట్లా సైలెంట్గా రామాలా. ఆవిడ నిద్రపోయి చేస్తేగా. గదేం నడవదు, నువ్వు ఎట్లకెళ్ళనా రావాలే. సరే చూద్దాం. మా చిట్టి. సిగ్గులేదు? పరాయి ఆడదాంతో 10 మందిలో పరాచకాలు ఆడడానికి సిగ్గులేదు? ఈడ 10 మంది ఉన్నారు. నేను, వరం, ముత్యాలు, మీరు. నీకు అక్క చెల్లెలు లేరా? లేరు. అమ్మా పోనైనమ్మా, ఎందుకులేమ్మా? ఏంటి పోనిచ్చేది? ఇదే మా ఊళ్ళో అయితే రచ్చబండ దగ్గర చెట్టు కట్టేసి 100 కొరడా దెబ్బలు కొట్టుండేవారు. పరాయి మగడు చేయి పట్టుకుంటే విసిరి కొట్టాల్సింది పోయి వాడితో ఈకైకలు పక్కపక్కలేంటి? సిగ్గులేదు? నువ్వు అసలు ఆడదానివేనా? మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. ఏంటి తొందరపడేది? ప్లీజ్ అరిచి మరింత అల్లరి చేయకండి. ఇదిగో బాబు డబ్బులు. అల్లరవుతుందని భయం ఉన్నవాళ్ళు అలా చేయొచ్చా? అమ్మా, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలమ్మా. మొగుడు పెళ్ళాలా? ఆ సంగతి మీకు చెబుదామని ప్రయత్నిస్తుంటే అసలు మీరు ఆ ఛాన్స్ ఇవ్వబోతురి. మొగుడు పెళ్ళాలైతే ఆ ఏడు పేద ఇంట్లో ఎడవాలి గాని అందరి ముందు ఏంటంట? ఇంట్లో దెయ్యం లాంటి అత్తగారు ఉందమ్మా. అబ్బాయి తల్లి కట్న పిశాచి. కోడలు తేవాల్సిన కట్నం పూర్తిగా తేలేదని, అది అందేదాకా ఇద్దరు కలవకూడదని కండిషన్ పెట్టింది. అందుకే వాళ్ళిద్దరు బయటలా తిప్పలు పడుతుంటారు. వాళ్ళ తిప్పలు సరే, చూసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కరెక్టే అనుకోండి, ఏం చేస్తాం? ఇంకోసారి ఇలాంటి వెధవేషాలేస్తే తాట తీస్తానని చెప్పు. అవును, వాళ్ళ సంగతి నీకెలా తెలుసు? వాళ్ళ స్టోరీ ఒకటే కాదమ్మా, ఈ వీధిలో ఉన్న వాళ్ళ స్టోరీలు అన్ని చెప్పగలను. 15 ఏళ్ల సర్వీసు. కొన్నాళ్ళాగితే మా స్టోరీ కూడా చెప్పేలా ఉన్నావే. అంటే మీ ఇంట్లో కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. ఓరి నాయనోయ్, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు. కాపీ కాపీ.
చేత కాదు. రేపటి సంధి కాఫీ సరిగ్గా కలపకపోనావో నిన్ను గేదెలు కలిపే కుర్తులు కలిపేస్తాను ఏటనుకుంటున్నావు. పేపర్ తెచ్చినవేట్రా? నీకు బుద్ధుందిరా అసలు? నానేనాడైనా తెలుగు పేపర్ చదవడం చూసినావా అని. నానెప్పుడు ఇంగ్లీష్ పేపరే కదా చదివేది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదేట్రా కుందేలు మొహం. కాంతమా, నేను నీ మొగ్గుండు కదంటమ్మే. కుశాలుగా ఏమండని నీ యాసలో పిలవకూడదా? ఎవులన్నా ఉన్నప్పుడే ఏవండీలు గీవండీలు, ఒక్కడవే ఉన్నప్పుడు ఓబులని పిలుస్తాను పలుకు. ఏ మనం లవ్ చేసుకున్నప్పుడు ఓబులని పిలిస్తే పొలకించిపోనేదేటి? అప్పటికి ఇప్పటికి ఒంటి తీరు మారలా? మనసు కూడా మారిపోనదేటి? చిచే, రాజవంశం పెట్టనే ఒకటే మాట, ఒకటే బాంబు, ఒకటే శనకార. గాలి సరిగ్గా రాట్లేదు. వెనక్కి ముందుకి ఎన్నిసార్లు తిప్పినా ఇంగ్లీష్ మనకు రాదమ్మే. ఇంగ్లీష్ పేపర్ పట్టుకుని నా దుంప తెంతకపోతే ఏదో తెలుగు పేపర్ చదవరాదా? రోజు ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంగ్లీష్ బేగ వచ్చేస్తుందంతా. ఊపి ఊపి నా చేతులు లాగేస్తున్నాయమ్మా. ఈదిలోకి వెళ్ళి కూరగాయలు అట్టుకురావడానికి ఏటే ఇంతసేపు చేసావు? చచ్చు పుచ్చు ఏరి మంచి తీసుకురాకపోతే మీరు కేకలేస్తారని వేటికవి ఏరి జాగ్రత్తగా తీసుకొచ్చానత్తయ్య. ఆహా, ఇలాంటి బాగానే అట్టుకొస్తావు, కట్టం మాత్రం అట్టుకురావు. మొహం చూడు. మన కోళ్ళ పిల్ల ముఖానికేమే బంగారం. 4 లక్షలు తెస్తే ఆ మంత్రం ఓడబెరుక్కొని పెట్టులో పెట్టుకున్నా కదమ్మా. ఆహా, మిగతా 3 లక్షలు ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? మా అబ్బచాచి 3 ఏళ్ళు దాటే 4వ ఏడు కావస్తుండా. దీని బాబు బతికే ఉన్నాడుగా, ఈయడానికి ఏటి దొబ్బుడయ్యి. ఇదిగో మిగతా కట్నం అట్టుకొచ్చే వరకు నీకు నీ మొగుడికి 7 అడుగులు దూరం ఉండాలా చూసుకో. పెళ్ళంటే 7 అడుగులు సంబంధం అంటారు కదమ్మా. అడుక్కి లక్ష చేసుకో. 4 లక్షలు తెచ్చింది కదా, మిగిలింది 3 కదా. 3 అడుగులు చాలులే అమ్మా. ఏట్లా సౌండ్ పెరుగుతుంది? ఉన్న కాతేకలు ఉడతాయి, జాగ్రత్త. ఊరికయ్య నీ పాస్ కాల. పీకి పీకి ఎందాక తెచ్చినావు కదా, చాలా ఇంకా ఓడబేకాలనా? ఏడున్నావనే నువ్వు? ఏడేం చేస్తున్నావు? అత్తయ్య గారి కూరలు చూపించాలి కదండి. గంతేనా? కట్నం గిట్నం తేలేదు ఏంది అని లొల్లి చేస్తుందా? అమ్మో, ఈ మధ్య బాగా టూ మచ్ చేస్తున్నావు నువ్వు. ఏట్లా టూ మచ్చి? ఏటి టూ మచ్చి? నువ్వు నా కొడుకువి, ఇది నా కోడలు, ఈడు నా మొగుడు. ఈ ఇంట్లో నా మాటే చెల్లాలి, ఇంకెవ్వుళ్ళు మాట్లాడడానికి ఈయనేదో. మాట్లాడికి ఏం చేయాలనే? నోటి గుడ్డ కట్టుకొని ఊరేగలనా? నోటికి గుడ్డ కట్టుకోనక్కర్లేదు, నా మాట ఇనుకుంటే చాలు. నువ్వే కలగ నిలబడిపోయినావు, లోనకెళ్ళి వండవండు. ఎలా? అలాగే అత్తయ్య. నువ్వు అలా ఉడిపా. నాన్న నీ అమ్మనేనారా? మళ్ళీ గీ కిరికిరేంది నాయన? ఒరే, నాన్న చేసేదంతా ఎవరి కోసంరా? నీకోసం కాదేటి? నువ్వు బాగా బతకాలనే కదా. ఇప్పుడేమైందా? అక్కడికి మీరంతా మంచోళ్ళు, నాన్న మాత్రమే సెటదానైనట్టు దాని ముందు అలా మాట్లాడతారేట్రా? ఒక దాని ముందే కాదు, ఎవ్వుల ముందైనా సరే, ఒప్పుడైనా సరే నా మాట ఇనుకోవాలి. మీరు ఎదురు చెప్పకూడదు, నాన్న గీసిన గీటు దాటకూడదు, అంతే. అటు నిలబో. సరే అని చెప్పరా, దాని మనసు కుదురు పడుతుందా? గట్లనే అమ్మా, నువ్వు ఎట్లా చెప్తే గట్లనే చేస్తా పో. ఓరుకుంటాడా? అలా కాదు, ఇలాగెళ్ళు. దువ్వింది చాలు, ఈశ్వరు. ఏట్రా మెల్లగీసురు. నీకు నీ చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టే నాకు నా కూతురు మీద ప్రేమ ఉంటుంది. నువ్వు వెంటనే బయలుదేరి రావడం మంచిది. యువతల ఊళ్ళో మేము తలెత్తుకోలేకపోతున్నావు.
నువ్వు వెంటనే వచ్చావా సరే సరే లేదంటే మావయ్య